హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, వాటి గురించి మనం మొత్తం తెలుసుకుందాము. అలాగే 1 to 100లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అండ్ అలాగే అవి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మొత్తం మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఏంటి? ద నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 factors దట్ ఈస్ కాల్డ్ 1 and itself. అంటే చూడండి, అంటే ఇచ్చిన నెంబర్కి 2 factors కలిగి ఉండాలి. అంటే 1 లేదా ఇచ్చిన నెంబర్ యొక్క టేబుల్లో మాత్రమే పోతే దాన్ని ప్రైమ్ నెంబర్ కింద మనం కన్సిడర్ చేస్తాము. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, చూడండి. 2 చూడండి, 2 హ్యావ్ ఓన్లీ 2 factors. చూడండి, 2 ఈజ్ 1 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది అండ్ నెక్స్ట్ 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో 2 ఈజ్ prime number. 2 is prime number. And the next another example 3. 3 is also have 2 factors, 1 and third table. 1 table and third table తో మాత్రమే 3 అనేది divisible అవుతుంది. So 3 is also called as prime number. Okay. అయితే మనకి కాంపిటేటివ్లో ఎక్కువగా ప్రైమ్ నెంబర్స్ గురించి కూడా అడుగుతూ ఉంటాడని చెప్పాను కదండి. అయితే 1 to 100 లోపున్న ప్రైమ్ నెంబర్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఈజీ ట్రిక్స్ చెప్తాను, చూడండి. సరే, ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. 1 to 10లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ చూద్దాము. 2 and 3 and 5 and 7 ఇవి మాత్రమే 1 to 10లో ఉన్న ప్రైమ్ నెంబర్స్. అయితే మనం 1 to 100లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే కనుక మనకి 1 నుంచి అండ్ 31 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకుంటే కనుక మనం 100 ప్రైమ్ నెంబర్స్ ఈజీగా రాయొచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా 1 నుంచి అండ్ 31 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా నెక్స్ట్ 100 ప్రైమ్ నెంబర్స్ మనం ఈజీగా రాయొచ్చు. సో చూడండి, 7, 11, 13, 17, 19, 23, 29, 31. 1 to 31 లోపున్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మనం ఏం చేసామండి, రాసాము. సో ఇక్కడ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉందండి. ఇప్పుడు ఇవి బేస్ చేసుకొని మనం 1 to 100 లోపున్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఈజీగా మనం రాసుకుంటాము. చూడండి ఎలా రాసుకుంటాము అనేది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 7 నుంచి తీసుకుంటామండి. మనం ఏం తీసుకుంటాము, 7 నుంచి తీసుకుంటాము. 7కి 30 యాడ్ చేయండి. 7కి 30 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 37 అవుతుంది. నెక్స్ట్ 11కి కూడా 30 యాడ్ చేయండి. ప్రతి ఈచ్ నెంబర్కి ఏం చేస్తాము, 30 యాడ్ చేసుకుంటూ రండి. 11కి 30 యాడ్ చేస్తే 41, 13కి 30 యాడ్ చేస్తే 43, నెక్స్ట్ 17కి 30 యాడ్ చేస్తే 47, నెక్స్ట్ 19కి 30 యాడ్ చేస్తే 49. ఈ 49 అనేది మనకి ప్రైమ్ నెంబరా? ప్రైమ్ నెంబర్ కాదండి. ఎందుకంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7. 7తో ఇది డివిజిబుల్ అవుతుంది. సో మనం 49 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, నెక్స్ట్ 23కి 30 యాడ్ చేస్తే 53 అవుతుంది. నెక్స్ట్ 29కి 30 యాడ్ చేస్తే 59, 31కి 30 యాడ్ చేస్తే 61, నెక్స్ట్ 37కి 30 యాడ్ చేస్తే 67, 41కి 30 యాడ్ చేస్తే 71, 43కి 30 యాడ్ చేస్తే 73, 47కి 30 యాడ్ చేస్తే 77. ఇక్కడ చూడండి, 77 ఈజ్ ఆల్సో నాట్ యాజ్ ప్రైమ్ నెంబర్ బికాజ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7 and 11th table. 7 11 जा 77, 11 7 जा 77. ఓకే, నెక్స్ట్ 49కి 30 యాడ్ చేస్తే 79, నెక్స్ట్ 53కి 30 యాడ్ చేస్తే 83, నెక్స్ట్ 59కి 30 యాడ్ చేస్తే 89, 61కి 30 యాడ్ చేస్తే 91. 91 ఈజ్ ఆల్సో నాట్ యాజ్ ప్రైమ్ నెంబర్ బికాజ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 13 and 7. 7 టేబుల్లో అండ్ 13 టేబుల్లో 1 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో నాట్ యాజ్ ప్రైమ్ నెంబర్. అండ్ నెక్స్ట్
67కి 30 యాడ్ చేస్తే ఎంతండి 97. చూసారా మనం 1 to 100 లోపున్న ప్రైమ్ నెంబర్స్ ఎంత ఈజీగా రాసేసామో. సో చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, మనం ఇక్కడి నుంచి 30 యాడ్ చేయొచ్చు కదా, సో 7th నెంబర్ నుంచి ఎందుకు 30 యాడ్ చేశారు అని నాకు డౌట్ వస్తుంది. చూడండి దీనికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. చూడండి 2కి 30 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 32 అవుతుంది. 32 అన్నది ప్రైమ్ నెంబర్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే 2 టేబుల్లో కూడా ఇది డివిజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 8th టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది, 4th టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ప్రైమ్ నెంబర్. అండ్ నెక్స్ట్ 3కి 30 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 33 అవుతుంది. 33 కూడా ప్రైమ్ నెంబర్ కాదు కదండి, ఎందుకంటే 3 టేబుల్లో పోతుంది అండ్ 11 టేబుల్తో కూడా ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 33 is also not as ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 5కి 30 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 35 అవుతుంది. 5 టేబుల్లో 35 క్యాన్సిల్ అవుతుంది అండ్ నెక్స్ట్ 7 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతుంది. సో అందుకనే మనం 7 నెంబర్ నుంచి తీసుకున్నామండి. ఓకే, అర్థమైందా? అయితే ఇప్పుడు మనకి 1 to 100 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్నో కావాలి. 1 to 100 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ కావాలి అంటే మనం ఏం చేస్తామండి, కౌంట్ చేసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. 1 to 100 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్నండి మనకి 25. అలాగే ఒక్కొక్కసారి 1 to 50 అడుగుతాడు, 50 to 100 అడుగుతాడు. అప్పుడు 1 to 50 అడిగినప్పుడు మనం ఇక్కడ వరకే కౌంట్ చేసుకుంటాము. 1 to 50 అడిగినప్పుడు ఎన్ని అవుతాయి చూడండి. 1 to 50 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని అడిగినప్పుడు మనం చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 1 to 50లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయండి మనకి 15 ఉన్నాయి. అలాగే 50 to 100 అడిగాడు అనుకోండి, 50 to 100 ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10. 50 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి 10 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. చూడండి 1 to 100 ఎంత ఎందుకంటే 25. 1 to 50లో 15 ఉన్నాయి, 50 to 100లో 10 ఉన్నాయి. 15 plus 10 ఎంత అండి 25. సో 1 to 100లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇలా ఈజీగా మనం గుర్తుపెట్టుకుంటే కనుక మనం కాంపిటేటివ్లో ఈజీగా చేయొచ్చు. అలాగే 100 to 200లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయండి 21 ఉంటాయి. నెక్స్ట్ 200 to 300లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి మనకి 16 ఉంటాయి. 300 to 400లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి 16 ఉంటాయి. నెక్స్ట్ 400 to 500లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి 17 ఉంటాయి. మనం ఇవి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ఈజీగా మనం కాంపిటేటివ్లో చేయొచ్చు అనమాట. ఇప్పుడు 1 to 100 ఎలా సింపుల్ ట్రిక్ ఎలా చెప్పానో 100 to 200లో కూడా నేను సింపుల్ ట్రిక్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.